వర్షాల సమయంలో హైదరాబాద్ లో వాటర్ జామ్ అవ్వకుండా శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ లో 86 పూర్తయ్యాయని తెలిపారు. అయితే కొన్ని చోట్ల నీళ్లు నిలిచినా ఆ ప్రభావంతో మిగతా సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతోందని తెలిపారు. భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే మీకు తెలుసు 141 వాటర్ లాగింగ్ సెంటర్ల నుంచి 86 కంప్లీట్ అయినా, ఇంకొక 20 ఆన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా 5-6 ముఖ్యంగా ఇప్పుడు మైత్రివనమో లేకపోతే ఇంకా మసప్ ట్యాంక్ దగ్గరనో ఎన్ఎండిసి దగ్గర ఇటువంటి కొన్ని వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వాటి వలన ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం.